ఈ లోకంలో త్వరగా అనుగ్రహించే దేవతలు చాలామంది ఉన్నారు. అందులో మొదటిగా మన గ్రామ దేవతలు, కులదేవతలు ఉంటారు. ఎందుకంటే వీళ్ళు భూమి మీద భూమిని ఆవాసంగా చేసుకొని ఉంటారు. మిగిలిన దేవతలు ఎక్కడో పైలోకాల్లో ఉంటారు. మనం పిలిస్తే వాళ్ళు త్వరగా రాలేరు. కానీ గ్రామ దేవతలు, కులదేవతలు భూమి మీద భూమిని ఆవాసంగా చేసుకొని భూమి మీద తిరిగే వాళ్ళు కాబట్టి మనం పిలిచిన వెంటనే వాళ్ళు వచ్చేస్తారు. ఇంకా దక్షిణామూర్తి, ఈయన త్వరగా అనుగ్రహిస్తాడు. ఇంకా జంతు శిరస్సు కానీ జంతు శరీరంలో ఉన్న దేవతలు వీళ్ళు చాలా త్వరగా అనుగ్రహిస్తారు. అంటే ప్రథమ పూజ్యుడైన వినాయకుడు, వారాహి అమ్మవారు, ప్రత్యంగిర అమ్మవారు, లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళకి తొందరగా అనుగ్రహిస్తారు. తర్వాత గాయత్రి మాత, గాయత్రీదేవి చాలా త్వరగా అనుగ్రహిస్తుంది. ఇంకా చాలామంది ఉన్నారు ఇలాంటి దేవతలు. ముఖ్యంగా మనం చెప్పుకోవలసింది లలితాదేవి అమ్మవారు. ఈ అమ్మవారి పాదాన్ని మీరు పట్టుకున్నారు అంటే, ఒక్కసారి అమ్మవారి పాదాన్ని మీరు పట్టుకుంటే అమ్మవారు మీ చేయి పట్టుకుంటుంది. మీరు అమ్మవారిని వదిలేసినా అమ్మవారు మీ చేయి మాత్రం వదలదు. అమ్మవారు చాలా దయగల దేవత. అమ్మవారి సహస్రనామం కానీ నామజపం కానీ పూజ చేయడం మొదలుపెట్టారంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. నేను శ్రీచక్రాన్ని ఉపాసించాను. ఆ సమయంలో నేను చాలా పరీక్షల్ని అనుభవించాను. శ్రీచక్రార్చన చేయడం కానీ, లలితా సహస్రనామం చేయడం కానీ, లలిత అమ్మవారి పూజ, లలిత అమ్మవారి నామజపం, ఇవి చాలా అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాయి. మన జీవితాన్ని చిటికలో మార్చేయగలిగే శక్తిని కలిగి ఉంటాయి. కానీ అమ్మవారు చాలా పరీక్షలు పెడుతుంది. ఆ పరీక్షలన్నీ ఎవరు తట్టుకొని నిలబడతారో వాళ్ళని జీవితంలో వదిలిపెట్టదు అమ్మవారు. మీకు ఏం కావాలని మీరు మనసులో అనుకుంటారో, నాకు ఇది కావాలి అని మీరు మనసులో నార్మల్గా అనుకున్నా సరే అది మీ దగ్గరకు వచ్చేస్తుంది. మీరు నాకు ఇది కావాలి అని అమ్మవారిని అడగాల్సిన అవసరం కూడా లేదు. మీరు అడగకుండానే అమ్మవారు అన్నీ మీకు ఇచ్చేస్తుంది. మీ మనసులో ఏముందో అమ్మవారికి తెలిసిపోతుంది. అమ్మవారికి అంతా తెలుసు. మీ మనసులో ఉన్నది మీరు అడగకుండానే ఇస్తుంది. అంత జాలి దయగల దేవత. ఆ దేవి చరిత్ర చదివిన, ఆ సహస్రనామాన్ని చదివిన, 1000 మంత్రాలు చదివిన శక్తి వస్తుంది మనకి. ఈ లలితా సహస్రనామం, లలితా ఉపాసన, లలితా పూజ, లలితాదేవి నామజపం, ఇవన్నీ ఆధ్యాత్మిక శక్తిని మనలో జాగృతం చేస్తాయి. ఈ సాధన చేయడం వల్ల, ఈ అమ్మవారి సాధన చేయడం వల్ల ఒంట్లో ఉన్న షట్చక్రాలన్నీ జాగృతమవుతాయి. అంటే కుండలిని శక్తి జాగృతం అవుతుంది. 3వ కన్ను కూడా తెరుచుకుంటుంది. ఏం జరగబోతుందో మీరు ముందే తెలుసుకుంటారు. అంటే ఇప్పుడు మీరు బయట పనిచేస్తున్నారు, ఫోన్ ఇంట్లో ఛార్జింగ్ పెట్టుంది, ఫోన్ రింగ్ అవుతుంది. మీరు బయట ఉండే ఓహో వీడు ఫోన్ చేస్తున్నాడా అని మీరు ఊహించగలరు. అటువంటి శక్తి వస్తుంది మీకు. వచ్చి చూస్తే వాడే ఫోన్ చేస్తాడు. అలాంటి శక్తి, అద్భుతమైన శక్తి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. లలిత అమ్మవారు, నేను లలితా సహస్రనామాన్ని చదివాను, చాలాసార్లు చదివాను. నేను గుడికి వెళ్ళి మరీ చదివాను. మా ఇంట్లో శ్రీచక్ర పూజ తర్వాత లలితా సహస్రనామాన్ని చేసి నేను గుడికి వెళ్ళి కొన్ని బీజాక్షరాలు జపం చేసేవాడిని. ఈ రోజుల్లో మనకి మంత్రాలు ఇచ్చేంత గొప్ప గురువులు ఎక్కడా దొరకట్లేదు. దొరికినా డబ్బులు అడుగుతున్నారు. ఒకవేళ డబ్బులు అడిగి తీసుకున్నా ఆ మంత్రం వాళ్ళకి సిద్ధించిందో లేదో తెలీదు. అంటే వాళ్ళు నిజమైన గురువులో లేదో తెలీదు. అందుకే నేను బీజాక్షరాలని కొన్ని జపం చేసేవాడిని. ఒక 35 నిమిషాల పాటు రోజు జపం చేసేవాడిని. లలిత అమ్మవారి గుడి మండపంలో కూర్చొని ఒక వారం రోజులు జపం చేశాను. కొన్ని రోజులు కుదరలేదు, నేను మానేశాను. అంటే ఒక 4 రోజులు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి, ఒక 4 రోజుల తర్వాత నేను గుడి ముందు నుంచి వెళ్తుంటే పూజారి గారు నన్ను పిలిచారు. ఏంటి బాబు నువ్వు గుడికి రావట్లేదన్న, ఎందుకు రావట్లేదు? అమ్మవారు ఆ అబ్బాయి ఎందుకు గుడికి రావట్లేదని నా కల్లో కనపడి అడిగింది బాబు అని నాతో చెప్పారు.
ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో 2021లో జరిగింది. నేను నవ్వాను. మీ కల్లో అమ్మవారు కనపడి నన్ను అడగడం ఏంటి, కనపడితే నా కల్లో కనపడాలి కానంటే, లేదు బాబు నేను నిజమే చెప్తున్నాను, అమ్మవారు నా కల్లో కనపడింది, రోజు ఒక అబ్బాయి వస్తాడు కదా ఎందుకు రావట్లేదు అని నన్ను అడిగింది, అందుకే నేను ఈ లోపలికి పిలిచి మరీ అడుగుతున్నాను అని నాతో చెప్పారు. నేను ఆ డేట్స్ కూడా బుక్లో రాసుకున్నాను ఏ రోజు జరిగిందో అని. మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయితే కానీ మీరు చెప్పలేరు. మీకు అదో రకమైన అలౌకిక ఆనందం కలుగుతుంది ఈ సాధన చేస్తే, ఈ అమ్మవారి ఉపాసన చేస్తే. అమ్మవారు మన పక్కనే తిరుగుతుంది. నేను గుళ్ళో జపం చేసేటప్పుడు గజ్జెల చప్పుడు వినిపించేది. నాకు కొంచెం ఇరిటేషన్ అనిపించేది, కానీ జపం కంప్లీట్ అయిపోయేదాకా నేను కళ్ళు తెరిచేవాడిని కాదు. జపం అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే గుళ్ళో ఒక్క ఆడ మనిషి కూడా లేరు, కనీసం మగ మనిషి కూడా లేరు. మరి ఆడవాళ్ళు లేనప్పుడు గజ్జెల చప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మవారి దూతలు మన చుట్టూ తిరుగుతారు. లలితాదేవి అంటే ఎవరో ఒక సాధారణ దేవత కాదు, త్రిమూర్తులకు కూడా శక్తిని ప్రసాదించే దేవత. బండాసురుడి నాశనానికి అవతరించిన అద్భుతమైన శక్తి ఆ తల్లి. ఒక్కసారి ఆ తల్లి పాదాన్ని మనం పట్టుకుంటే ఇక ఆవిడ మనల్ని వదిలిపెట్టదు. మీరు వీలైతే లలితా సహస్రనామ పారాయణ చేయండి. ఆ రోజు నీసు తినకండి. సాధారణంగా ఆడవాళ్ళు గుడికి వెళ్ళి లలితా సహస్రనామ పారాయణ చేసి ఈ వాయినాలు ఇచ్చుకోవడం, తాంబూలాలు ఇచ్చుకోవడం, పసుపు కుంకుమలు పెట్టుకోవడం, ఒకరికొకరు ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది. ప్రతి స్త్రీలోనూ అమ్మవారిని చూడగలిగే అంత శక్తి వస్తుంది మన ముందు. ఆఖరికి మనం కట్టుకున్న ఆడమనిషిని కూడా అమ్మవారి స్వరూపంగా భావించే గొప్ప మనసు మనకు కలుగుతుంది. దివ్య శక్తుల్ని ప్రసాదిస్తుంది అమ్మవారు. కుండలిని జాగృతి అవుతుంది. మనలో పరీక్షలు ఎలా పెడుతుందంటే ఈ అమ్మవారు, లలిత అమ్మవారు, మనలో కామం ఉందా, క్రోధం ఉందా, లోభ మోహ మదమాత్సర్యాలు అరిషడ్వర్గాలకు సంబంధించిన పరీక్షలన్నీ పెడుతుంది అమ్మవారు. ఎలా పెడుతుందంటే, మీరు పూజ చేస్తుంటారు, ఒకరోజు పూజ కుదరదు, లేకపోతే మిమ్మల్ని ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తారు. పూజ చేసేటప్పుడు మీలో కామవాంఛలు కలుగుతాయి. అంటే కామవాంఛలు అంటే ఆ కామం ఒక్కటే కాదు, ఇంకా చాలా రకాలుగా ఉంటాయి. కళ్ళ ముందు మైండ్లోకి చెడు ఆలోచనలు వస్తాయి, అశ్లీలమైన దృశ్యాలు కనిపిస్తాయి. మనకేమనిపిస్తుందంటే, అమ్మవారి ముందు నేను కూర్చున్నాను, ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే నాకు భయంగా ఉంది అని కొంతమంది పూజ మానేస్తారు. కానీ మానేయకండి. అలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే అమ్మవారు పరీక్ష పెడుతుందని అర్థం. వాటన్నిటిని తట్టుకోవాలి. మీరు కరెక్ట్గా పూజ చేసేటప్పుడే ఇంట్లో గొడవలు జరుగుతాయి, లేకపోతే ఎవరో ఒకరు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం, ఇలాంటివి చేస్తుంటారు. ఈ ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడాలు, ఇంట్లో గొడవలు జరగడాలు ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే, ఇంట్లో గొడవ జరుగుతున్నప్పుడు మీలో కోపం అంటే క్రోధం ఏ లెవెల్లో ఉంది, మీరు క్రోధాన్ని అణిచివేయగలరా లేదా అని అదొక పరీక్ష మీకు. అమ్మవారు బండాసురుడిని చంపింది అంటే బండాసురుడిలోని కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలన్నింటినీ నశింపజేసింది. అలాగే మనలోని కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలన్నింటినీ నశింపచేసి ఆ తరువాత మనకి దివ్య శక్తుల్ని ప్రసాదిస్తుంది, తన అండదండలను ప్రసాదిస్తుంది అమ్మవారు. అమ్మవారు అంత తేలిగ్గా ప్రసన్నం కాదు. అంటే చాలా సులభంగానే ప్రసన్నం అవుతుంది, కానీ అంత తేలిగ్గా పరీక్షలు పెట్టదు. చాలా కఠినమైన పరీక్షలే పెడుతుంది. కఠినం అంటే మరీ అంత కఠినంగా కూడా ఉండవు. మీకు అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది. మళ్ళీ మీరు పుణ్యకార్యాలు చేస్తారా లేదా అని కూడా పరీక్షిస్తుంది అమ్మవారు. అంటే మీకు ధనలాభం కలిగిస్తుంది. మీలో లోభం అంటే పిసినారుతనం అంటారు కదా, అది ఏ స్థాయిలో ఉంది, దాన్ని అణచివేస్తారా లేదా అని ఒక పరీక్ష పెడుతుంది. అంటే మీకు ధనలాభం కలిగిస్తుంది. మీరు పుణ్యకార్యాలు అంటే
ఏ కుక్కలకో జంతువులకో ఈ దానాలు చేయడం, లేకపోతే భోజనం పెట్టడం, ఇలాంటి మంచి గుణాలు ఉన్నాయా లేదా అని పరీక్షిస్తుంది. మీరు ఆ లోభాన్ని అణచివేయగలరా లేదా అని పరీక్ష పెడుతుంది. ధనలాభాన్ని కలిగించి, అందరికీ ధనలాభాన్ని కలిగించదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పరీక్ష పెడుతుంది. తర్వాత మోహానికి సంబంధించిన ఒక పరీక్ష ఉంటుంది. ఈ మోహానికి సంబంధించిన పరీక్ష, మోహం అంటే వ్యామోహం. అంటే ఇప్పుడు పిల్లలు 10th చదివేటప్పుడు వాళ్ళు లవ్ అని అనుకుంటూ ఉంటారు కదా, అది వ్యామోహం. ఆ వ్యామోహానికి సంబంధించిన పరీక్ష. అంటే ఇప్పుడు మీరు పూజ చేస్తున్నారు నిష్టగా, ఓ 40 రోజులు, ఓ 50 రోజులు ఇలా దీక్షగా అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా పొందాలి అని పూజ చేస్తున్నారు. మీకు ఏ స్త్రీయో లేకపోతే ఏ పురుషుడో పరిచయం అవుతాడు. మీకు అతని గురించి ఆలోచనలు, చాటింగ్ ఇలాంటివి స్టార్ట్ అవుతాయి. మళ్ళీ అతన్ని కలవాలనిపించడాలు, అతనితో ఉండాలనిపించడాలు, మంచి ఫ్రెండ్ అనిపించడాలు, ఇలాంటివి స్టార్ట్ అవుతాయి. అప్పుడు మీరు ఆ వ్యామోహాన్ని అణచివేయగలరా లేదా అని అక్కడ ఒక పరీక్ష ఉంటుంది. తర్వాత మదం అంటే మనలో ఉండే గర్వం, పొగరు, అహంకారం, వీటికి సంబంధించిన పరీక్షలు ఉంటాయి. మీరు మీ గురువుల్ని, తల్లిదండ్రుల్ని, బంధువుల్ని, దైవాలని గౌరవిస్తారా లేదా అని వీటికి సంబంధించిన కొన్ని పరీక్షలు ఉంటాయి. వీటన్నిటిని ఇంద్రియ పరీక్షలను కూడా అంటారు. తర్వాత మాత్సర్యం అంటే అసూయ. ఎదుటి వాళ్ళని చూసి అసూయ పడుతున్నారా లేదా? ప్రతి మనిషికి అసూయ ఉంటుంది. నేను అమ్మవారి ఉపాసన చేయకముందు నా చిన్నప్పుడు అందరినీ చూసి నేను అసూయ పడేవాడిని. తర్వాత నేను అమ్మవారి పూజలు మొదలుపెట్టిన తర్వాత నేను అమ్మవారి ఉపాసకుడిని, నేను ఇలా చీప్గా బిహేవ్ చేయకూడదు, చిల్లర పనులు చేయకూడదు, వీటిని ఎలాగైనా అనగదొక్కాలని వాటిని అణిచేసుకున్నాను. దానికి కూడా నాకు అంత తొందరగా ఏం అవ్వలేదు, చాలా టైం పట్టింది. ఈ మాత్సర్యాన్ని అణచివేయగలరా లేదా అని అమ్మవారు ఒక పరీక్ష పెడుతుంది. ఈ అరిషడ్ వర్గాలకు సంబంధించిన పరీక్షలే ప్రతి మంత్ర సాధకుడికి, ప్రతి పూజ చేసే ప్రతి వ్యక్తికి, మంత్రాలు, పూజలు, స్తోత్రాలు చేసే ప్రతి వ్యక్తికి మెయిన్గా ఈ అరిషడ్ వర్గాలకు సంబంధించిన పరీక్షలు మాత్రమే ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ అరిషడ్ వర్గాలే మనిషి నాశనానికి కారణమవుతాయి. అందుకే వీటిని అణచివేస్తేనే దైవానుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు బండాసురుడు ఉన్నాడు. లలితాదేవి బండాసురుడి నాశనం కోసమే దేవతల కార్యంని నిర్వర్తించడానికి అవతరించిన అమ్మవారు. 3,000,000 దేవతలు హోమం చేస్తే ఆ చిదగ్ని నుండి అమ్మవారు అవతరించింది. ఆ అవతరించిన అమ్మవారు అతన్ని నాశనం చేసే ముందు కూడా అతనికి ఒక అవకాశం ఇచ్చింది మారడానికి. కానీ అతనికి ఒకటి కాదు, చాలా అవకాశాలు ఇచ్చింది. కానీ అతనిలో ఉన్న ఈ అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అతన్ని తప్పుడు దారి పట్టించి అతని నాశనానికి కారణమయ్యాయి. అందుకే మనం వీటిని ముందు తొలగించుకోవాలి. లలితా ఉపాసన ఎంత గొప్పదంటే అమ్మవారి ఒక్కొక్క నామాన్ని చదువుతుంటే మనలో అద్భుతమైన ఆనందం కలుగుతుంది. ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి. అమ్మవారి స్తోత్ర పారాయణం మొదలుపెట్టండి. ఇంట్లో కానీ బయట కానీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. ఇల్లంతా ఇంతకుముందు బాగా గొడవలు జరిగే ఇంట్లో ఇప్పుడు మనశ్శాంతి, సంతోషం, సుఖం అన్నీ వచ్చేస్తాయి. ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో సంతోషంగా ఉంటుంది. ఈ లోకంలో లలితా సహస్రనామానికి సాటి వచ్చే స్తోత్రం ఇంకొకటి లేదు. లలితాదేవిని మించిన దేవత ఇంకొకరు లేరు. మీరు ఇప్పటికైనా ఒక్కరైనా సరే కనీసం ఈ వీడియో చూసిన తర్వాత అమ్మవారి ఉపాసన మొదలుపెట్టండి. అమ్మవారి 1000 నామాలలో 3 నామాలు ఉంటాయి. స్తోత్ర ప్రియ, స్తుతిమతి, నామపారాయణ ప్రీత. ఈ 3 నామాలకు అర్థం ఏంటంటే తన నామాలను ఎవరైతే పదే పదే ఉచ్చరిస్తూ ఉంటారో వాళ్ళని చూసి అమ్మవారు ఎంతో మురిసిపోతుంది, వాళ్ళ పట్ల ప్రీతి చెందుతుంది అని అర్థం.
ఇప్పుడు అమ్మవారి పూజ చెయ్యలేకపోయినా ఏం పర్వాలేదు, సహస్రనామాన్ని చెయ్యలేకపోయినా పర్వాలేదు. సహస్రనామంలో కొన్ని నామాలను తీసుకొని వాటిని అప్పుడప్పుడు ఉచ్చరిస్తుంటే చాలు. కామాక్షి, భద్రకాళి, దక్షయజ్ఞనాశిని, స్తోత్రప్రియ, స్తుతిమతి, నామపారాయణ ప్రీత, కుండలిని, కౌలిని, శ్రీమాత, మహారాజ్ఞి, ఇలా ఎన్నో నామాలు ఉన్నాయి, 1000 నామాలు. అప్పుడప్పుడు నామజపంలా చేయండి. అంటే ఏదో ఒక నామాన్ని తీసుకోండి, పదే పదే ఉచ్చరించండి. ఇప్పుడు నేనైతే ఎల్లమ్మ అన్న నామాన్ని పదే 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 సమయం దొరికినప్పుడల్లా ఉచ్చరిస్తూనే ఉంటాను. పని చేసేటప్పుడు కూడా ఉచ్చరిస్తూనే ఉంటాను. మీకు మొదట్లో కష్టంగానే ఉంటుంది, ఇప్పుడు చెయ్యాలా, ఇప్పుడు చేయబుద్ధి కావట్లేదు, తర్వాత చేయొచ్చులే, ఇప్పుడే చెయ్యాలా అని మనసులో అనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు అయ్యేం పట్టించుకోవద్దు. మీ చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని దారి తప్పించడానికి అలా అనిపిస్తూ ఉంటుంది మీ చేత. మీరు అవేమీ పట్టించుకోకుండా మీరు ఒక నామాన్ని కానీ మీకు నచ్చిన ఏదో ఒక నామాన్ని తీసుకొని పదే పదే ఉచ్చరిస్తూ ఉన్నా, లేదా అమ్మవారి పూజ చేసిన, స్తోత్ర పారాయణ చేసిన, లేకపోతే శ్రీచక్రార్చన చేసిన, మీ ఒంట్లో అమ్మవారి శక్తి ప్రవేశిస్తుంది. మీ చుట్టూ ఉండే ఆరా బాగా స్ట్రాంగ్ అవుతుంది. నెగిటివ్ ఎనర్జీ మీ దగ్గరికి కూడా రాదు. మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. లలితాదేవిని ఉపాసించడం వల్ల దివ్య దృష్టి ఎలా కలుగుతుందంటే, మీరు లలితాదేవి ఉపాసన చేసి అంటే సహస్రనామాన్ని పారాయణ చేస్తూ, పూజ చేస్తూ, అమ్మవారి పట్ల భక్తి చూపిస్తూ, అమ్మవారి పాటలు పాడుతూ, లేదా పూజ సహస్రనామం అయిపోయిన తర్వాత కుంకుమార్చన వీలైతే, లేదా పూజ సహస్రనామం అయిపోయిన తర్వాత మీరు పదే పదే అమ్మవారి నామాన్ని ఉచ్చరిస్తుంటే, మీరు పూజ చేసిన మొదటి రోజే అమ్మవారు మిమ్మల్ని చూడదు. కనీసం ఒక 2-3 రోజులు, ఒక 10-15 రోజుల తర్వాత నుంచి ఇక అమ్మవారి పవర్ అనేది స్టార్ట్ అవుతుంది. అమ్మవారు మీ వైపు చూస్తుంది. అరే, నా బిడ్డ భలే పూజ చేస్తున్నాడు, చాలా చక్కగా చేస్తున్నాడు అని చూస్తుంది. చూసిన తర్వాత ఎంత శ్రద్ధగా చేస్తాడో చూద్దామని చూస్తుంది. మరికొన్ని రోజులు ఎంత శ్రద్ధగా చేస్తాడు, ఇంకా ఇలాగే చేస్తాడా లేదా అని చూస్తుంది. తర్వాత తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ప్రసాదించే ముందు కొన్ని పరీక్షలు మాత్రం ఖచ్చితంగా పెడుతుంది. 3,000,000 దేవతలైనా సరే పరీక్షలు ఎదుర్కోవాల్సిందే. పరీక్షలు పెట్టిన తర్వాత అందులో మనం నెగ్గితే అమ్మవారు మన కుండలిని జాగృతమయ్యేటట్లు చేస్తుంది. మూలాధారంలో అంటే మనకి కొన్ని ఆరోగ్య సమస్యలు ఇలాంటివి కూడా వస్తాయి. ఒంట్లో చెడు అనేది పోతుంటే, నెగిటివ్ ఎనర్జీ పోతుంటే అవన్నీ మనం తట్టుకోవాల్సిందే, తప్పదు. అమ్మవారి అనుగ్రహం కలిగే ముందు మాత్రం మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. పక్కన ఎవరైనా గొడవలు పెట్టుకుంటుంటే, లేకపోతే అశ్లీలపు మాటలు మాట్లాడుతుంటే, అంటే బూతులు మాట్లాడడం ఇలాంటివి మాట్లాడుతుంటే వాళ్ళ దగ్గర ఉండాలని అనిపించదు. ఎవరైనా భగవంతుడి గురించి మాట్లాడుతుంటే వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళతో మాట్లాడాలి అని మనకు బాగా అనిపిస్తుంది. ఇలా కుండలిని జాగృతం అవుతుంది. తర్వాత అమ్మవారి శక్తి వల్ల మనకి ఇక్కడ 3వ కన్ను అనేది నెమ్మదిగా తెరుచుకుంటుంది. ఈ తెరుచుకున్నప్పుడు మీరు బాగా ఇష్టమైన దేవాలయానికి వెళ్ళారనుకోండి, నేనైతే లలిత అమ్మవారి గుడికి వెళ్తాను. మీరు ఏ దేవత గుడికి వెళ్తారో ఆ దేవత విగ్రహంలో అమ్మవారి కదలికలు కనిపిస్తాయి. కళ్ళు మూసి తెరవడం, లేదా ముఖంలో నవ్వు, ఇలాంటి కదలికలు ఖచ్చితంగా కనిపిస్తాయి. అలాగే ఆ గుడికి వెళ్ళి మీరు అక్కడ జపం కానీ ఏదన్నా సాధన చేస్తుంటే, స్తోత్ర పారాయణ ఇలాంటివి చేస్తుంటే ఆ దూతలు, అమ్మవారి దూతలు అంటే అమ్మవారి స్త్రీమూర్తి దూతలు, అవి మీ చుట్టూ తిరుగుతుంటాయి. వారు మీ చుట్టూ తిరుగుతుంటారు. మీకు ఏమన్నా సమస్య వస్తే వాళ్ళు మీకు సాయం చేయడానికి ప్రయత్నిస్తారు. మీ చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని వాళ్ళు దూరంగా ఉంచుతారు, దగ్గరికి రానివ్వరు. మీకు దివ్య దృష్టి కలిగినప్పుడు ఇంకా అప్పుడప్పుడు కళలు కూడా వస్తుంటాయి. కొన్ని మంచి కళలు వస్తాయి, కొన్ని చెడు కళలు వస్తాయి. మీరు అమ్మవారిని దేవి అని పిలవడం కంటే
అమ్మ అని పిలిస్తే ఆవిడ ఇంకా తొందరగా ప్రసన్నమవుతుంది. అంటే ఆవిడ స్త్రీమూర్తి కాబట్టి ఆవిడలో మాతృత్వం ఉంటుంది. అందుకే అమ్మ అని పిలిస్తే ఆవిడ ఇంకా సంతోషంగా పొంగిపోతుంది. ఆవిడని మనం మన కన్న తల్లిలా భావించి, అమ్మ ఏం చేస్తున్నావమ్మా, అమ్మ ఎలా ఉన్నావమ్మా, అమ్మ తిన్నావా, అమ్మ ఇగో నీకోసం ప్రసాదం తెచ్చానమ్మా, ఇలా పదే పదే మాటకి ముందు మాటకి తర్వాత అమ్మ 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 అనడం, లలితమ్మ, అమ్మ కామాక్షమ్మ, అమ్మ మీనాక్షమ్మ, ఇలా అమ్మ అని అనడం అలవాటు చేసుకుంటే ఈ అమ్మ అన్న పదానికి అమ్మవారు ఇంకా తొందరగా ప్రసన్నమవుతుంది. మీరు ఎక్కువగా అమ్మవారి ఉపాసన చేస్తున్నా లేకపోతే ఇంకెవరి ఉపాసన చేస్తున్నా సరే, మీరు ఉపాసన చేయకపోయినా సరే, నుదుటి మీద పసుపుతో తయారు చేసిన కుంకుమని కానీ పసుపుని కానీ ధరించడం చాలా మంచిది. ఎందుకంటే పసుపు మన శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా బయటకు పంపించేస్తుంది. అంటే హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. అలాగే పసుపు పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఆజ్ఞాచక్రం మధ్యలో బొట్టు పెట్టుకుంటే, పసుపు బొట్టు, మీకు మూడో కన్నున్న స్థానంలో బొట్టు పెడతారు కాబట్టి మీకు అక్కడ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దానివల్ల మూడో కన్ను తెరుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాగే మీరు గోమాతలకి దగ్గరగా ఉంటే దానివల్ల కూడా మీరు పాజిటివ్ ఎనర్జీని పొందొచ్చు. ఇంకా మీరు నదీ స్నానం వల్ల కూడా పాజిటివ్ ఎనర్జీని పొందుతారు. లలిత అమ్మవారి ఉపాసన చేస్తే ఆమె జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, లోక జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. లలిత అమ్మవారి పూజ జరిగే చోట యోగినీలు, రాజశ్యామల, వారాహి, ఎంతోమంది దేవతలు ఉంటారు. శ్రీచక్రంలో ఉండే దేవతలందరూ ఉంటారు. భైరవుడు, ప్రత్యంగిర, వారాహి వీళ్ళందరూ ఉంటారు. లక్ష్మీదేవి మహావిష్ణువు అసూయ పడేంత ధనాన్ని, అంత లక్ష్మీ అనుగ్రహాన్ని కలిగిస్తుంది లక్ష్మీదేవి. సరస్వతీదేవి బ్రహ్మదేవుడు అసూయ పడేంత విద్యను ప్రసాదిస్తుంది. ఎవరైతే లలిత ఉపాసన చేస్తారో వాళ్ళకి. అంతటి శక్తి గలది అమ్మవారి స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్రం, లలిత అమ్మవారి పూజ, లలితా నామజపం. లలితా సహస్రనామం, లలితా నామజపం, లలితాదేవి, లలితమ్మ పూజ, ఇవి హీలింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాయి. మనలో ఉన్న 7 చక్రాలను జాగృతం చేస్తాయి. హీలింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాయి. మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోగొడతాయి. పాజిటివ్ ఎనర్జీతో మన శరీరాన్ని, మన గృహాన్ని నింపేస్తాయి. అలాగే ఇంకా వాక్సిద్ధిని ప్రసాదిస్తాయి. ముఖ్యంగా వాక్సిద్ధి, మనం ఏమంటే అది జరిగిపోతుంది. అటువంటి దైవశక్తిని ప్రసాదిస్తుంది ఈ సహస్రనామం, ఈ అమ్మవారి ఉపాసన. ఈ అమ్మవారి ఉపాసన చేస్తున్నప్పుడు మీకు ఎదుటి వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనా సరే వాళ్ళని మంచి మనసుతో క్షమించేంత మంచితనం వస్తుంది. వాళ్ళని ఆశీర్వదించేంత గొప్ప మనసు మీకు వస్తుంది. మీరు మనసులో వాళ్ళతో చెప్పకపోయినా మీరు మనసులో ఆశీర్వదిస్తారు. మీరు ఏం ఆశీర్వాదం ఇస్తారో అది జరిగిపోతుంది. నీకు పెళ్ళవుతుంది అని మీరు మనసులో అనుకుంటే వాళ్ళకి పెళ్ళైపోతుంది. నువ్వు సంతోషంగా ఉంటావు అంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు. నీకు ఉద్యోగం వస్తుంది అని నువ్వు ఎవరి గురించి అయినా మనసులో అనుకుంటే వాళ్ళకి ఉద్యోగం వచ్చేస్తుంది. అంతటి గొప్ప వాక్శక్తిని ఈ సహస్రనామం, ఈ అమ్మవారి పూజ, నామజపం ప్రసాదిస్తుంది. ఈ లోకంలో ఈ తల్లిని మించిన ఏ తల్లి లేదు. ఈ సహస్రనామాన్ని మించిన ఏ సహస్రనామం ఈ లోకంలో ఇంకా రాలేదు కూడా, ఇంకా రావు కూడా. ఈ అమ్మవారికి ఇంకొక నామం కూడా ఉంది, భక్తి వశ్య. అంటే అర్థం తను భక్తికి వశమవుతుంది అని అర్థం. ఎవరైతే సద్గుణాలతో ఉంటారో వాళ్ళ భక్తికి అమ్మవారు వశమవుతుంది. తన భక్తులైనా సరే ఎవరైనా అధర్మంగా ఉంటే వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళదు అమ్మవారు. అమ్మవారే కాదు, ఏ దేవుడైనా వెళ్ళడు. ఈ అమ్మవారి ఉపాసన చేయండి. అమ్మవారి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ,
నామజపం, సహస్రనామ పారాయణ చేస్తే మీ జీవితంలో తిరుగులేని మార్పులు జరుగుతాయి. ఇప్పటివరకు ఎన్నో ప్రయత్నించి ఉంటారు. ఎవరెవరో చెప్పిన హోమాలు, యజ్ఞాలు, యాగాలు అన్నీ అవి ఇవి చేసి డబ్బులు పోగొట్టుకుని ఉంటారు. కానీ అవేమీ చేయకండి. కేవలం అమ్మవారి మీద నమ్మకంతో నువ్వు నాకు తోడున్నావు, నేను పిలిస్తే నువ్వు వస్తావు అన్న నమ్మకంతో, భక్తితో, శ్రద్ధతో మీరు పూజ చేయండి. మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరేమన్నా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్ నాకు ఇవ్వండి.